దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీ మందిరములోనికి మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి మీ వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా, యు ఆర్ డిజైన్డ్ ఫర్ సర్వింగ్ గాడ్. మీరు దేవుని సేవ చేయటానికి రూపొందించబడ్డారు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. మీరు దేవుని సేవ చేయటానికి రూపొందించబడ్డారు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని మనము వాక్యాన్ని నేర్చుకొనబోతూ ఉన్నాం. దీనిలో నుండి మనము 3 విషయాలను మనకున్న సమయాన్ని బట్టి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఎవరి వలె చేయాలి అంటానికి యేసయ్య వైపుకు చూస్తాం. మాటలు ఎలా మాట్లాడాలి అంటానికి యేసయ్య వైపుకి చూస్తాం. ప్రవర్తన ఎలా ప్రవర్తించాలి అంటానికి యేసయ్య వైపుకు చూస్తాం. అన్ని విషయాలలోనూ మనకు యేసయ్యే మాదిరి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూస్తూ మన ముందున్నటువంటి పందెరంగములో ఓపికతో పరిగెత్తుదము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ విషయములోనైనా సరే ఇంకొక మనిషిని మనము అనుకరించటానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే మానవుడు అంటేనే బలహీనుడు
అని అర్థం. ఎందుకనంటే మానవునికి అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. మనమందరం కూడా కొన్ని విషయాల్లో చాలా బలవంతులం. మనమందరం కూడా కొన్ని విషయాలలో చాలా బలహీనులం. ఎందుచేతనంటే మన నిర్మాణమే, మనము రూపొందించిన విధానమే అలా ఉంటుంది. ప్రియులారా, దేవుడు మనలను ఎలా రూపొందించాడు అనంటే ఆయన సేవకు పనికొచ్చేవారిలాగా ఆయన మనలను రూపొందించాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత ఏ విశ్వాసికైనా సరే మాదిరి పాస్టర్ గారు కాదు, మాదిరి సంఘ పెద్ద కాదు, మాదిరి ఎవరనంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే మన విశ్వాసానికి కర్త. ప్రార్థన ఎలా చేయాలన్నా, ప్రవర్తన ఎలా ప్రవర్తించాలన్నా, పరిశుద్ధతలోనైనా ఏ విషయములోనైనా మనందరికీ కూడా మాదిరి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనమందరము క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా దేనికి ప్రయత్నం చేస్తున్నామనంటే ఆ మాదిరిని అనుకరించటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన యేసు వలె ఉండటానికి ప్రయత్నం చేశాడు. యేసు వలె ఉండటానికి ప్రయత్నం చేసి నేను క్రీస్తును అనుసరించుచున్నలాగున మీరు కూడా నన్ను అనుసరించండి అని చెప్పగలిగాడు. ఎందుకనంటే రోజు రోజుకి క్రీస్తును అనుసరిస్తూ ఉండగా మరి క్రీస్తు స్వరూపములోనికి పౌలు గారు మార్చబడ్డారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మానవులమైనటువంటి మనమందరం కూడా కొన్ని విషయాల్లో బలాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో బలహీనతలు ఉన్నాయి. కనుక మనం ఏ మానవుణ్ణి కూడా ఎంచుకుని వెంబడించటానికి లేదు. మనకు మాదిరి, మన కర్త, మనల్ని కొనసాగించేటువంటి వాడు యేసయ్య. కాబట్టి యేసయ్యనే చూచి మనము విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతకాలం నేర్చుకుంటాం అని ఆలోచన చేసినట్లయితే ఇది ఒకరోజు 2 రోజులు నేర్చుకునేటువంటి ప్రక్రియ కాదు. ఇది జీవితకాల ప్రక్రియ. జీవితం అంతా ప్రయాసపడుతున్నాం ఎలా మారాలని యేసయ్యలా మారాలని. యేసయ్యలా మారితే తప్ప పరలోక రాజ్యంలో మనం ఉండటానికి అర్హులం కాదు. అంచేత యేసయ్య ఎవరిని రెచ్చగొట్టలేదు, యేసయ్య ఎవరిని తిట్టలేదు. యేసయ్య ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారంగానే ఆయన ముందుకు కొనసాగించబడ్డారు. కనుక ఈ రోజున ఆయన మనందరికీ కూడా ఎలా ఉన్నారనంటే మాదిరికరంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మనము ఆలోచన చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు కూడా 6 విషయాలను మనకి నేర్పిస్తూ ఉన్నాయి. కనుక ఈ 6 విషయాలను ఇంకో రోజు నేర్చుకుందాం. కానీ మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని పౌలు గారు మనకు ఈ యొక్క 2 అధ్యాయాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 1వ అధ్యాయములో ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారనంటే అవర్ ప్రజెంట్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన ప్రస్తుత పరిస్థితిని గురించి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో మనం ఏ విధంగా ఉన్నాము అనేటువంటి దానిని 1వ అధ్యాయములో తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయములో పౌలు గారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనంటే ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. క్రీస్తులో ఉన్న తర్వాత ప్రస్తుతం మన పరిస్థితి ఎలాగుంది, క్రీస్తులోనికి రాకముందు మన పరిస్థితి ఎలాగుంది అనేటువంటిది ఈ 2 అధ్యాయాల్లో కూడా చెప్పబడుతూ ఉంది. ఈ 2వ అధ్యాయములో ఈ కాంటెక్స్ట్ను మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారనంటే ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అని అంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము అని అంటూ ఉన్నాడు.
అపరాధాలతోనూ పాపాలతోనూ చచ్చిపోయినటువంటి స్థితిలో మన ఆత్మ ఉన్నదట. మీకు ఇంకో విషయం చెప్పాలనంటే, సృష్టికర్తతో కనెక్షన్ తెగిపోయింది. సృష్టికర్తతో కనెక్షన్ తెగిపోయింది. కనెక్షన్ తెగిపోతే ఎగరకుండా ఉంటుందా గాలిపటం? చెప్పండి. గాలిపటాన్ని తాడుతో కడతాం, గాలిపటం ఎగురుతూ ఉంటుంది. ఏదైనా అడ్డొచ్చి ఆ దారం తెగిపోయింది అనుకోండి, అది ఎగురుతుందా ఎగరదా? ఎగురుతుంది. కానీ ఎక్కడ పడుతుందో తెలీదు, ఎక్కడ పడుతుందో తెలీదు. అదే కనెక్షన్ ఉందనుకోండి, మనం నెమ్మదిగా ఆ దారం చుట్టుకుంటూ ఉంటే మరలా మన దగ్గరికే వస్తుంది. మానవుడి యొక్క పరిస్థితి ఏంటనంటే, మనలో ఉన్న ఆత్మ దేవుడిచ్చినటువంటి జీవవాయువు. దేవుడు ఈ ఫలము తినుదినమున నువ్వు నిత్యముగా చచ్చెదవు అని చెప్పినప్పుడు ఫలాన్ని తిన్నాడు. ఇప్పుడు ఏమైందనంటే, దారంతో గాలిపటం ఎలా కనెక్షన్ తెగిపోయిందో అలాగా మన ఆత్మకు పరమాత్మునితో కనెక్షన్ తెగిపోయింది. కనెక్షన్ ఎప్పుడైతే తెగిపోయిందో దేవుడు ఏమంటాడనంటే, మనల్ని ఎప్పుడు కూడా మంచి చేయమంటాడు. ఆయనతో కనెక్షన్ ఉన్నంతసేపు మంచి చేయమంటాడు. ఆయనతో కనెక్షన్ తెగిపోయిన తర్వాత దేవుడితో నిమిత్తము లేకుండా మనంతట మనమే ప్రవర్తించటానికి మొదలు పెడతాం. చూడండి, మొన్న ఒక విమానం కూలిపోయిందా, మరి అక్కడ కూలిపోతుంది అని పైలట్లు కూడా అనుకోలేదు. ఎప్పుడైతే ఇంజిన్ ఆగిపోయిందో పైలట్ల యొక్క నియంత్రణ కోల్పోయింది. అంచేత వాళ్ళ శాయశక్తుల అందులో ఉన్నవారిని కాపాడటానికి ప్రయత్నం చేశారు. ఒకసారి నియంత్రణ కోల్పోయిన తర్వాత పైలట్లు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందులో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా, మరి అక్కడ ఏ బిల్డింగ్ మీద అయితే పడ్డదో అక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కూడా చనిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి గత నెల 12వ తారీఖున మరి యొక్క లోకమంతా కూడా చూచింది. ఏమైందనంటే, కనెక్షన్ తెగిపోయింది. ఎవరితో కనెక్షన్ తెగిపోయిందనంటే, ఈయన మేడే మేడే అని పిలిపించాడు, దిగిపోతాం అని పిలిపించాడు. వాళ్ళ సమాధానం చెప్పే లోపల కమ్యూనికేషన్ ఏమైపోయిందనంటే కనెక్షన్ తెగిపోయింది. అందులో కరెంట్ ఆగిపోయింది. కరెంట్ ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇతనికి వినబడలేదు. ఎప్పుడైతే కనెక్షన్ తెగిపోయిందో విమానం కూలిపోయింది. ఒకడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. అలాగే సృష్టికర్తతో కనెక్షన్ తెగిపోతే మనమందరం కూడా ఏ స్థితిలో ఉన్నామనంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా అయిపోయాం. మనం మంచి చేయాలన్నా చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. 2వ అధ్యాయంలో మొదటగా చెప్తుంది ఏంటంటే, మనం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాం. కనుక ఎప్పుడైతే సృష్టికర్తతో మనం వేరు చేయబడి నిర్జీవమైనటువంటి పొజిషన్లో ఉన్నామో మనం ఏం చేస్తామనంటే అన్నీ చెడ్డ పనులే చేస్తాం కానీ మంచి పనులు చేయం. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం? వీడికి ఒక్క మంచి పని చేస్తాం. చెప్పండి అమ్మా, చల్లగా ఉంది కదా, నిద్రోకండి. చల్లగా దేవుని వాక్యం విని హృదయాల్లో భద్రపరుచుకుంటారని. అదే వేడిగా ఉందనుకోండి, ఇసురుకోవడం సరిపోతుంది. మీరు ఎక్కడ వింటారు? అంచేత మీరు నిద్రపోవాలనేది ఈ చల్లదనం యొక్క ఉద్దేశం కాదు. చక్కగా దేవుని యొక్క వాక్యం వినాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏమైపోయిందండి, మరి సృష్టికర్తతో మానవుడి యొక్క కనెక్షన్ కట్ అయిపోయింది. జీవాధిపతితో కనెక్షన్ కట్ అయిపోయింది. మనమందరం కూడా జీవాధిపతితో కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఎలా ఉన్నామనంటే అపరాధముల చేత చచ్చిన వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు చచ్చినటువంటి వాడిని లేపాలి అని అంటే ఏం చేయాలనంటే వాక్యం తెలియజేస్తుంది, దేవుడు తన యొక్క ఆత్మ చేత మేల్కొల్పాలట. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందనంటే, గాడ్ ఈజ్ క్వికనింగ్ అవర్ స్పిరిట్. దేవుడు మన ఆత్మను ఏం చేయాలన్నమాట? మేల్కొల్పాలి.
మేలు కొల్పితేనే తిరిగి జీవంలోకి వస్తుంది, మేలు కొల్పకపోతే తిరిగి జీవంలోకి రాదు. అంటే ఏం చేయాలన్నమాట? చచ్చిపోయినటువంటి యొక్క ఆత్మను కదిలించే ఒక పరికరం కావాలి. ఆ కదిలించేది ఎవరనంటే దేవుని యొక్క ఆత్మ. ఇది ఎలాగుంటుందో ఈ ప్రక్రియ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమ్మ, ఎవరన్నా నిద్రోతాల పేరుకి ఎగస్తున్నది, మిమ్మల్ని టీవీలో కూడా చూపిస్తాం. హార్ట్కి ఆపరేషన్ చేసేటప్పుడు హృదయానికి, గుండెకి ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారో చెప్తున్నాను. గుండెకి ఆపరేషన్ చేసేటప్పుడు గుండు చేసేటువంటి పని మిషన్ చేస్తుంది. గుండు చేసే పని మిషన్ చేస్తుంది. గుండు బదులు మిషను మన రక్తాన్ని, ఈ యొక్క బాడీ అంతా కూడా సరఫరా చేస్తుంది. అలాగని చెప్పేసి రోజుల తరబడి మిషన్ మీద మనం బతకలేం. అంచేత ఈ హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు హార్ట్కు ఉన్నటువంటి కనెక్షన్ తీసేసి మిషన్ పెడతారు. ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతట్లో కూడా ఈ మిషన్ పంపింగ్ చేస్తూ ఉంటుంది, ఈ రక్తాన్ని పంపింగ్ చేస్తుంటుంది. ఈ లోపల డాక్టర్లు ఏం చేస్తారనంటే రోజు లబ్దబ్ అని కొట్టుకునేటువంటి ఈ యొక్క గుండెను ఐస్ ముక్కలు వేసి గడ్డగట్టిలా చేసేస్తారు. ఇప్పుడు మిషన్ ఆడుతుంది, ఈ యొక్క గుండె ఏమో గడ్డగట్టేస్తుంది ఐస్ ముక్కలు వేసి గడ్డగట్టిలా చేస్తారు. ఎందుకంటే గుండె మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉన్న దానికి కుట్లు వేయటానికి, కనెక్షన్లు ఇవ్వటానికి కుదరదు అని ఏం చేస్తారని అంటే ఈ యొక్క ఐస్ గడ్డలు వేసి దాన్ని గట్టిగా చేసి అప్పుడు ఏం చేస్తారంటే మన బాడీలో ఉన్న నరాలు తీసి ఏం చేస్తారని అంటే ఆ యొక్క గుండెకు కొడతారు, గట్టి పడ్డ తర్వాత కొడతారన్నమాట. ఈ ఆపరేషన్కి వెళ్ళే ముందు ఏం చేస్తారు, నా భార్య చేత, నా పిల్లల చేత, మా చుట్టాల చేత, అందరి చేత కూడా సంతకాలు పెట్టుకున్నారు. ఏంటనంటే గుండె ఈ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది, మేము చేయవలసింది మేము చేస్తాం, చేసిన తర్వాత గుండె తిరిగి కొట్టుకోకపోతే మేము ఏం చేయలేం. నువ్వు చెప్తావదా వచ్చి చెప్పి. గుండె తిరిగి కొట్టుకోకపోతే మేమేం చేయలేం. తర్వాత ఎందుకు ఇలా జరిగిందని, ఇంత డబ్బు కట్టామని మా మీద మీరు పోరాడటానికి కుదరదు అని చేత అందరికీ క్లాస్ తీసుకుని అందరి చేత సంతకాలు పెట్టించుకుని నన్ను లోపల తీసుకెళ్ళారు. దేవుడు కృపను బట్టి ఆ టైంలో టెన్షన్ లేకుండా దేవుడు ప్రశాంతత ఇచ్చాడు నాకు. నేను అన్నాను, దేవుని చిత్తం అయితే బ్రతుకుతాను, దేవుడి చిత్తం లేకపోతే చనిపోతాను, మీరు అన్నిటికి ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాను. ఏం చేశారు, ఈ ఐస్ ముక్కలు వేసి మిషన్ చేత ఈ రక్తాన్ని పంపింగ్ చేసి బాడీ బ్రతుకుండేలాగా చేసి మరి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఏం చేస్తారో తెలుసా, ఈ కనెక్షన్ తీసి మరలా గుండెకి పెడతారన్నమాట. గుండెకి పెట్టినప్పుడు ఇంతవరకు ఐసులో గడ్డగట్టేసినటువంటి ఈ గుండె కొట్టుకోలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే కరెంటుతో దానికి షాక్ ఇస్తారన్నమాట. ఇస్త్రీ పెట్టేలాగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, అవి తీసుకొచ్చి కరెంటుతో షాక్ ఇస్తారు. షాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అని చెప్పేసి అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి గుండె టక్కన కొట్టుకోవటం ప్రారంభించు. ఎప్పుడైతే కొట్టుకోవటం ప్రారంభించిందో ఈ మనిషి బతికినట్టు, కరెంట్ షాక్ ఇచ్చిన తర్వాత కూడా మనిషి గుండె కొట్టుకోవటం మానేసిందంటే బయటకు వచ్చి ఏమంటారు తెలుసా, సారీ మేము ప్రయత్నం చేసాం, కానీ ఎక్కడన్నా సారీ చెప్తే పర్లేదు, కానీ హాస్పిటల్లో సారీ చెప్పాడంటే చెప్పండి, హాస్పిటల్లో సారీ చెప్పాడనంటే మనిషి పోయినట్లు లెక్క అన్నమాట. అంచేత మనం హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుంచి ఈ మాట వినాలని ఎప్పుడు అనుకోం మనం. అప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఎలక్ట్రికల్ షాక్ తీసుకొచ్చి నాకు పెట్టినప్పుడు ఈ హృదయం కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు దాకా స్లీపింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి స్పృహలో వచ్చాను, ఆ తర్వాత బాధ నాకు తెలుస్తూ ఉంది. దేవుడు కూడా మనము ఎప్పుడైతే పాపం చేసామో, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో
ఏం జరుగుతుందనంటే సృష్టికర్తతో మనకి కనెక్షన్ తెగిపోయింది. మళ్ళీ కనెక్షన్ తిరిగి ఏర్పాటు చేయబడాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఆత్మ వచ్చి అంతవరకు స్లీపింగ్ పొజిషన్లో ఉన్నటువంటి నీ ఆత్మను దేవుని ఆత్మ వచ్చి మేలుకొల్పుతుంది. మేల్కొల్పిన తర్వాత అప్పటి వరకు చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఏమవుతామంటే మేల్కొల్పబడతాం. అందుచేతనే ఇంగ్లీష్ బైబిల్లో 2వ అధ్యాయంలో ఏమని రాబడిందంటే ఈ ఈజ్ క్వికనింగ్ అవర్ స్పిరిట్. చచ్చిపోయినటువంటి అపరాధాలతోనూ పాపాలతోనూ చచ్చిపోయినటువంటి యొక్క ఆత్మను దేవుడు ఏం చేస్తానంటే తన ఆత్మ చేత తిరిగి జీవింపజేస్తున్నాడు. తిరిగి జీవింపజేస్తున్నప్పుడు మనము గ్రహించవలసింది ఏంటంటే విశ్వాసము ద్వారా కృప ద్వారానే మనలను దేవుడు జీవింపజేస్తున్నాడు. మనము ఆ మాటలు నమ్మాము. దేవుడు కృప చూపించాడు. తన ఆత్మ ద్వారా చచ్చిపోయిన మన ఆత్మను మేలుకొల్పాడు. తద్వారా మనము ఏం చేస్తున్నామనంటే మనము రక్షించబడ్డాము. ఇది 2వ పొజిషన్. 3వ పొజిషన్ ఏంటంటే చచ్చిపోయినటువంటి మనలను దేవుడు లేపిన తర్వాత మనం ఎవ్వరం కూడా నేను కాబట్టి బ్రతికాను అని అనకూడదు. ఎవడో అతిశయించటానికి వీల్లేదు. ఎందుకనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. లాజరు చచ్చిపోయాడండి. సమాధి చేసి 4 రోజులు అయిందండి. సమాధి చేసి 4 రోజులు అయిన తర్వాత యేసుప్రభు వారు మార్తను మరియమ్మను దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయే ఉండేవాడే కాదు, నువ్వు ఎలాగోలా బ్రతికించేద్దు, కానీ ఇప్పుడు మా సహోదరుడు చనిపోయాడు. ప్రభు అంటున్నారు, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను ఒకరోజు వస్తుంది ప్రభు, సమాధులన్నీ తెరవబడతాయి, అప్పుడు మా సహోదరుడు కూడా తెరవబడతాడని ఉంటుంది. ఇప్పుడు నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. దేవుడు వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, రాయిని తీయమన్నాడు, లాజరు బయటికి రమ్ము అని పిలిచాడు. బయటికి రమ్మని పిలిచినప్పుడు లాజరు వచ్చేసాడు బయటికి. ఇక్కడ వచ్చేసిన తర్వాత చాలామంది చచ్చిపోయారు నాతో పాటు, నేను ఒక్కడనే బ్రతికాను, అది నా గొప్పతనం అని అతిశయపడటానికి లాజరు దగ్గర ఏమన్నా ఉందా చెప్పండి. ఈరోజు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు యేసయ్య పెట్టిన భిక్ష. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా? బయటకు వచ్చి ఏమంటే, ఒరే నువ్వు చచ్చిపోయావు కదా, నేను సమాధి చేసేసాం కదా, పౌడర్ వేసేసాం, అత్త వేసేసాం, నువ్వు ఎలా రా బతికావు అంటే అంటాడు, నన్ను యేసయ్య బ్రతికించాడు, ఇప్పుడు నేను బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నాది కాదు, యేసయ్య ఇచ్చినటువంటి జీవితం, దీంట్లో అతిశయించటానికి ఏమీ లేదు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోయిన స్టేజ్లో ఉన్నావు, వాక్యం వినబడ్డది, దేవుడు తన ఆత్మను పంపించి ఇప్పుడు నిన్ను బ్రతికించాడు. బ్రతికించినప్పుడు నీవు నా గొప్పతనం వల్ల నేను బ్రతికాను అని ఎవ్వడూ కూడా అతిశయించటానికి, చెప్పండి అమ్మా, నా గొప్పతనం వల్ల నేను బ్రతికానని అతిశయించటానికి ఏమీ లేదు. ఏదైనా అతిశయించాలనంటే, మన ఎవరి వలన అతిశయించాలనంటే యేసయ్యను బట్టే అతిశయించాలి. ఇప్పుడు చచ్చిపోయినటువంటి నువ్వు తిరిగి లేచావు కదా, తిరిగి లేపబడ్డావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఎందుకు లేపాడు? మళ్ళీ కూలి పని చేసుకుంటావనా, మళ్ళీ ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటావనా? దేవుడు నేను లేపింది ఎందుకు లేపాడు? ఆయన సేవ నువ్వు అంచేతనే. నేను ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడ్డాను. ఇంకా ఎక్కువ కష్టపడ్డాను. ఎందుకు కష్టపడ్డానంటే, దేవుడా నేను ఎప్పుడో చరిత్రలో కలిసిపోవలసినటువంటి వాడిని, కానీ నువ్వు నన్ను బ్రతికించావు. నేను డబ్బులు సంపాదించుకోవటానికి కాదు, నువ్వు నన్ను బ్రతికించావు పేరు సంపాదించుకోవటానికి కాదు, నువ్వు నన్ను బ్రతికించావు ఎందుకనంటే నీ పని చేయటానికి నన్ను బ్రతికించావు. ఒంట్లో ఓపుకున్నట్లయితే ఓపుకున్నంతసేపు దేవుడు పని చేయటానికి నేను ఇష్టపడతాను. దేవుడు పనిలో ఏమాత్రమో కూడా విశ్రమించేటువంటి గుణం కాదు. ఎందుకనంటే
మనము దేవుడు సేవ చేయటానికి బ్రతికాం. దేవుడు ఏం చెప్తున్నాడనంటే మన శరీర నిర్మాణములోనే దేవుని సేవ చేయాలని దేవుడు మనల్ని నిర్మించాడట. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఏనుగు ఉందండి. ఏనుగుకి దేవుడు తొండం ఎందుకు పెట్టాడు అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఏనుగు తొండం లేకపోతే దాని బాడీకి కింద కొంగి ఆహారాన్ని తినలేదు. ఎందుకంటే దానికి అంత పెద్ద బాడీ ఉన్నది కింద కొంగి ఆహారాన్ని తీసుకోలేదు. అంచేత దానికి ఆహారం అందాలంటే దానికి ఒక తొండం కావాలి. దానికి ఒక తొండం కావాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడనంటే దానికి తొండం పెట్టాడు. ఆ తొండంతో తీసుకుని ఆహారాన్ని ఏం చేస్తుంది అన్నమాట? చెప్పండి. నోట్లో పెట్టుకుంటుంది. దేవుడు దాన్ని అలా నిర్మించాడు. రెండవది సింహం ఉంది. సింహంకి దానికి పెద్ద పెద్ద కోరలు ఉంటాయి, దానికి పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి. ఎందుకంటే అది వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. వేటాడటానికి, ఒక జంతువుని చీల్చటానికి దానికి కావలసినటువంటి పెద్ద గోర్లు ఉన్నాయి. ఆ గోర్లతో చీలుస్తుంది. పచ్చి మాంసాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ కోరలతో అది తింటుంది. ఒకడు అన్నాడు, మనిషి శాకాహారిగా ఉండటానికే పుట్టించాడు దేవుడు, అంతేగాని మాంసాహారం కాదు. ఒకవేళ మాంసాహారం తినాలని అనుకుంటే దేవుడు ఈ సింహానికి ఎలా కోరలు పెట్టాడో మనిషికి అలాగే కోరలు పెట్టాడు అని చెప్తున్నాడు. లాజిక్ మాట్లాడుతున్నాడు. సింహానికి మనకి ఉన్న తేడా ఏంటంటే, సింహానికి అంత పెద్ద పెద్ద కోరలు కావాలి, ఎందుకంటే అది పచ్చి మాంసం తింటుంది. మనకి చిన్న చిన్న కూరలు ఉన్నాయి, లేవా? చెప్పండి. కొంతమంది పళ్ళు చూడండి ఎంత బాగుంటాయో. మరి వాళ్ళకి కూడా కూరలు ఉంటాయి. ఈ కూరలు ఎందుకు? మనం మాంసాన్ని ఉడకబెట్టుకుని పీకుతాం కాబట్టి సింహం అంత పెద్ద పెద్ద కూరలు మనకి అక్కర్లేదు. దేవుడు మొట్టమొదట శాకాహారిగానే పుట్టించాడు. తర్వాత దేవుడు ఆయనే వధించి మాంసాహారాన్ని మనకు నేర్పించాడు. వాక్యం తెలియజేస్తుంది, జ్ఞానము ఇల్లు కట్టిందట. ఇల్లు 7 స్తంభాల మీద కట్టిందట. అది పశువును వధించిందట. పశువును వధించి విందు ఏర్పాటు చేసి అందరినీ భోజనానికి కేకేసిందట. దేవుడు కూడా అబ్రహామును దర్శించడానికి వచ్చినప్పుడు పశువును వధించి వారికి భోజనం పెట్టినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. మీ శాకాహారులైనా మాంసాహారులైనా ఎవరైనా సరే ఇండైరెక్ట్గా అందరూ మాంసాహారులే. ఎందుకనంటే మన ఇంటి దగ్గర వంకాయలు చూసి కోసుకుంటాం, హోటల్లోకి వెళ్తాం, పుచ్చు లేదు సచ్చు లేదు అన్నీ తరిగేసి ఆ పురుగులతో పాటు వేసేస్తాడు సాంబార్లో. వేసేస్తాడు. వీడికి పురుగు మొత్తం రాపోయినా అందులో ఓ ముక్కన్నా వస్తుంది. అబ్బా గుత్తొంకాయ ఎంత బాగుందని లాగేస్తున్నాను. ఆ గుత్తొంకాయ లోపల ఏముందో నువ్వు చూసావా? అని చేత వీళ్ళు ఏమంటారు, మేము మాంసాహారులం కాదు శాకాహారులం అంటాడు. ఈ శాకాహారంతో పాటు లోనకి ఏమి వెళ్ళిపోయింది? పురుగు వెళ్ళిపోయింది లోనకి. ఎందుకంటే మేము ఒక పెళ్ళికి వెళ్ళామండి, అమ్మగారు నేను, ఉచ్చులారిపేటలో. గుత్తొంకాయ కూర వేశారు. అందరూ రొట్టెలు వేసుకుని తినేస్తున్నారు. మా పాస్టమ్ గారు అన్ని చెక్ చేసుకుంటే కానీ నేను ఆవిడని అని చేత ఈవిడ ఇలా తీసింది. ఏంటి? గుత్తొంకాయని ఓ పాట్ లెక్క తీసింది. ఇంత పురుగు ఉంది అందులో, ఇంత పురుగు ఉందండి. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాం వంకాయ తినం మేము. ఇంకా దొండకాయ తినొచ్చు, దొండకాయలో పురుగులు ఉండవు. బీరకాయ తినొచ్చు, బీరకాయలో పురుగులు ఉండవు. బంగాళదుంప తినొచ్చు, బంగాళదుంపలో పురుగులు ఉండవు. కానీ ఎవడన్నా కానీ గుత్తొంకాయ వండండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అంటే నువ్వు పరమాణం పెట్టి నేను తిన్నాం. ఎందుకంటే నీ కళ్ళు కనిపించుకోసావు నాకేం తెలుసు అని చాలామంది అంటారు. మేము అసలు జీవుల్ని హింసించమండి అంటారు. జీవుని హింసించండి, మేము అహింసవాదులమండి అంటారు. చెరువులో మన చేలో పురుగుల మందు కొడుతున్నాం. పురుగుల మందు నువ్వు ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయి ఈ ఒరు పండేటానికి. చిక్కుడికాయ పాతికి మందు కొడుతున్నావు. మందు కొట్టకపోతే ఒక చిక్కుడికాయ ఉండదు. చిక్కుడికాయ పాతికి మందు కొట్టేటప్పుడు ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయి. మనం ఇండైరెక్ట్గా అందరము మాంసాహారులమే అంటే నువ్వు చెప్పుకోవంతే. మనం ఇండైరెక్ట్గా అందరూ కూడా హింసవాదులమే. ఎందుకు హింసవాదులం అని అంటే ఇన్ని సత్తంటేనే కానీ మనం బతుకుతలేదు. మీకు అర్థమైందండి? మనం వరు ఉడుతున్నాము. ఇప్పుడు కొన్నాళ్ళకి పురుగట్టేస్తుంది, స్ప్రే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చేయక్కర్లేదు, డ్రోన్లు చేస్తాయని డ్రోన్ల చేత కూడా చేస్తున్నారు. మరి డ్రోన్లు అంటే చూడవు కానీ పిచికారీ చేస్తాయి. ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయి. వీళ్ళన్నీ చంపి కదా నువ్వు బతుకుతున్నావు. అనగా ఇండైరెక్ట్గా మనం అందరం ఎవరు అన్నమాట?
హింసవాదులమే, కానీ జనం అందరూ ఇలాగ సాటిస్ఫై అవుతూ ఉంటారు అన్నమాట. అంచేత ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి మాంసాహారిగానే సృజించాడు. అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు చూడటానికి మనుషులే, కానీ ఆడవాళ్ళ నిర్మాణం వేరు, మగవాళ్ళ నిర్మాణం వేరు. ఎందుకనంటే ఆడవాళ్ళ నిర్మాణానికి మగవాళ్ళ నిర్మాణానికి తేడా ఏంటంటే, ఆడవాళ్ళకి ఇక్కడ ఏముంటుందంటే బొడుపులాగా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి? బొడుపులాగా ఉంటుంది. ఆడపిల్లలు మరి ఆడవాళ్ళు పిల్లోడిని ఈ పక్కన పడేసుకుంటాడు, అక్కడే ఉంటాడు. ఎందుకనంటే ఈ కింద నుంచి దాన్ని ఏమంటారో తెలుసా? పెల్విస్ హిప్ అంటారు ఇంగ్లీష్లో. పెల్విస్ హిప్ అనేటువంటిది ఎలాగ ఉంటుంది అంటే కుర్చీలాగా ఉంటుంది అన్నమాట. ఇలాగ అమ్మ సంకన వేసుకుంటే అక్కడ ఉంటాడు. మేము మీకులాగా వేసుకుందామని ట్రై చేసి కిందకి జారిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడి నిర్మాణం అలాంటిది. ఎందుకంటే స్త్రీ పిల్లోడిని ఎక్కువ ఎత్తుకుంటుంది, అంచేత స్త్రీ నిర్మాణం ఎలా ఉండాలి, పురుషుడు మరి కష్టపడి వస్తూ ఉంటాడు, ఈ నిర్మాణం ఎలా ఉండాలి. ఏది మట్టిగా ఆయన చాలా జ్ఞానంతో మనందరినీ కూడా నిర్మించాడు. కానీ స్త్రీలైనా పురుషులైనా కూడా ఎలా నిర్మించబడ్డారనంటే దేవుని సేవ చేయటానికి మనం నిర్మించబడ్డామంట. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. స్త్రీ అయినా పురుషుడైనా ఎలా నిర్మించబడ్డారనంటే దేవుని సేవ చేయటానికి పనికొచ్చేవారిలాగా మనమందరము కూడా నిర్మించబడ్డాం. యోబు అంటున్నాడు 10వ అధ్యాయం 8వ వచనములో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఏమంటున్నాడు తెలుసా? దేవుడా, నీ చేతులే నా అవయవాలను నిర్మించాయి, నీ చేతులే నాకు రూపాన్ని ఇచ్చాయి ప్రభువా అని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, దేవుడు తన కృప ద్వారా మనల్ని నిర్మించాడు కాబట్టి మనమందరము కూడా ఒకరికి ఒకరు ఉపచారము చేసుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలనంటే పేతురు గారు అంటున్నారు 1వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 1వ పేతురు 2:9 అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనగా ఏమని చెప్తున్నాడనంటే మనమందరము కూడా దేవుడు చేసినటువంటి మంచి పనిని చెప్పటానికి, ఆయన సేవ చేయటానికి మనమందరము నిర్మించబడ్డాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ పిల్లోడికి కానీ పెద్దోడికి కానీ ఎవరికి మినహాయింపు లేదు. మనం అందరం ఎలా సృష్టించబడ్డామనంటే దేవుని యొక్క సేవ చేయటానికి మనము సృష్టించబడ్డాం. సేవ చేస్తామంటే ఇక నిలబడి ప్రసంగం చేసేవాడే సేవ చేస్తున్నట్టు కాదు, అందరూ కూడా సేవ చేయాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి పనిని బట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సేవ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంచేతనే యేసు ప్రభువారు శిష్యులు ఒకసారి ఏం చేస్తున్నారనంటే నువ్వు గొప్పడువా నువ్వు గొప్పడువా అని ఒకరికొకరు పోటీ పడుతున్నారు. యేసయ్య వచ్చి అన్నారు, మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనంటే ముందు పరిచారకుడిగా ఉండాలి. ఎవడు పరిచర్య చేస్తాడో వాడే గొప్పోడు, ఎవడు పరిచర్య చేస్తాడో వాడే గొప్పోడు. నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, ఏమన్నాడనా? పరిచర్య చేయటానికి వచ్చాను. యేసయ్య అంతటోడే పరిచర్య సేవ చేయడానికి వస్తే మరి నీవు నేను భూమి మీద ఉన్నంతసేపు దేవుని సేవ చెయ్యాలా వద్దా ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రియులారా, ఇది ఇలా మనసులో పెట్టుకుని మనము సేవ చేయాలంటే ఎలా చేయాలి, ఎవరిలా చేయాలి అని ఆలోచన చేసినట్లయితే సేవ ఎలా చేయాలనంటే మనము యేసయ్యలాగా చేయాలి. సేవ ఎలా చేయాలి? యేసయ్య లాంటి మాదిరి తీసుకుని మనం సేవ చేయాలి. 3 విషయాలు చెప్తాను మనకున్న తక్కువ టయాన్ని బట్టి. మొట్టమొదటిగా సర్వింగ్ లైక్ జీసస్ మీన్స్ బీయింగ్ అవైలబుల్. యేసులాగా సేవ చేయటం అంటే అందుబాటులో ఉండటం. యేసులాగా సేవ చేయటం అంటే అందుబాటులో ఉండటం. ప్రియులారా, మనమందరం కూడా దేవుడు మనల్ని ఎప్పుడు ఉపయోగించుకుంటాడనంటే మనము అందుబాటులో ఉంటే దేవుడు ఉపయోగించుకుంటాడు.
అందుబాటులో ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, అందుబాటులో లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. అందుచేత యేసయ్య ఎంత బిజీ అండి. ఆయన వెనకాల ఎంతమంది వెళ్తున్నారండి? కొన్ని వేల మంది ఆయన వెనకాల వెళ్తున్నారు. కానీ ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఆగిపోతే ఎన్ని వేల మంది ఆగిపోతారు? ఆయన ఆగిపోతే ఎన్ని వేల మంది ఆగిపోతారు? అంచేత యేసయ్య అంత సులువుగా ఆగటానికి కూడా లేదు. కానీ యేసయ్య దారుగుండా వెళ్తున్నాడని ఇద్దరు గురుడి వాళ్ళు విన్నారట. ఇద్దరు గురుడి వాళ్ళు విని ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ప్రభువా మమ్ము కరుణించుము, ప్రభువా మమ్ములను కరుణించుము అని గట్టిగా కేకలేస్తున్నారు. అంత బిజీలో ఉన్న యేసయ్య ఏం చేశారట? ఆగిపోయారట. అంటే వెళ్ళటం ఇంపార్టెంటే, కానీ ఒక్కొక్కసారి ఆగటం కూడా ఇంపార్టెంట్. ఆగటం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కార్లు ప్యాచీ పడినా అది చెప్పేస్తుంది సెన్సార్ మిషన్. గాలి తగ్గదు, దానికి ఏదైనా గుచ్చుకుంటే అది ఏం చేస్తుంది అని అంటే ప్యాచీ పడినట్టు మనకి పలానా చక్రం తేడాగా ఉంది, ప్యాచీ పడుతుందని చెప్పేస్తుంది. ఇంకా గాలి తగ్గదు అనిపోదు. మనం నిద్రపోత పోనిచ్చామనుకోండి ఆ టైర్ పనిచేయదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టైర్లన్నీ కూడా సూప్లెట్స్ టైర్లు. అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కార్లలో, అంత టెక్నాలజీ ఉంది. మనం ఏం చేయాలి? అప్పుడు అది ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో మనం వెంటనే ఆఫ్ చేసేసినట్లయితే టైర్ మార్చుకోవచ్చు, ప్యాచ్ చేయించుకోవచ్చు, మరలా ఆ టైర్ ఉపయోగించుకోవచ్చు. కళ్ళు మూసుకుని పోయేవని కాకుండానే ఆ తర్వాత తుక్కు అయిపోద్ది. అంతా ఏమవుద్దండి? కొత్త టైర్ వేయించామండి. మా డ్రైవర్ ఏమో లారీ డ్రైవర్, లారీ పానిచ్చాడు. ఏంటి లారీ పానిచ్చాడు కారు తుక్కు అయిపోయింది. ఎక్కడికో వచ్చాక చూసుకుని, మరి నువ్వు తోలుతున్నాక నీకు తెలియదురారా? గాలి తగ్గిపోతే నీకు తెలీదా? ఏమండి అయ్యగారు, నేను వెళ్తున్నాను కదా అని తోలేసానండి అయ్యగారు. తుక్కు అయిపోయింది. వారం రోజులు అయిందండి. ఏంటి టైర్ కొని. ఆ తర్వాత ఇంకో టైర్ వేసుకుని ఆ టైర్ రోడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇది పనిచేయదండి, వారం రోజులు అయింది బాబు, 7,000 ఎట్టు కొనండి టైరు, వారం రోజులు అయింది, పట్టుకెళ్ళి చూపించండి మారుతాడేమో, ఇలా పోతే మార్చడో అన్నాడు. సర్లే మాకు ఆశ చచ్చిపోక టైర్లు అమ్మినోడి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అన్నాడు, ఏమన్నా బుడగొత్తే మారుతాం, అంతేగాని ఇలాగా తుక్కు చేసేస్తే మేము మార్చమా అన్నాడు. 7,000 ఎగిరిపోయింది. ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఆగటం అనేటువంటిది ఇంపార్టెంట్. కారు అనే కాదండి, బండి అయినా సరే గాలి తగ్గిపోతే ఇటు అటు ఊపేస్తూ ఉంటుంది, నిద్రోత వెళ్ళిపోతే మొత్తానికి ఆ టైర్ పని చేయకుండా పోతుంది. అంచేత మనం వెళ్ళటమే ఇంపార్టెంట్ కాదు, ఏం ఇంపార్టెంట్? ఆగటం కూడా ఇంపార్టెంట్. అంచేతను ఒక ఆయన అన్నాడు, యుద్ధం చేయటానికట గుర్రాలను తీసుకెళ్తారట, కానీ కొన్ని గుర్రాలు నాడాలు పాడైపోతాయి. నాడాలు పాడైపోయిన గుర్రం యుద్ధం రద్దీగా ఉంది కాదు, కానీ పానిస్తే ఆ గుర్రం మీద కూర్చున్న వాడు ఓడిపోతాడు, ఆ గుర్రము ఓడిపోతుందట. అంచేత ఏం చేయాలి? గుర్రాన్ని ఆఫ్ చేసి పాత నాడాలు తీసేసి కొత్త నాడాలు వేసి వెళ్తే ఆ యుద్ధం గెలుపొందుతుందట. చాలామందికి వెళ్ళటమే తెలుసు, ఆగటం తెలీదు. కానీ నా యేసయ్యకి ఏం తెలుసో తెలుసా? వెళ్ళటమో తెలుసు, ఆగటమో తెలుసు. ప్రభువా నన్ను కనికరించుము. టప్పన ఆగిపోయాడండి. టప్పన ఆగిపోయి వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? నేనేం చేయాలి మీకు? అయ్యా మేము చూపు పొందగోరుచున్నాం అని అడుగుతున్నప్పుడు వారికి చూపిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే గుడ్డోళ్ళు అందరిలాగా
జనంతో పాటు రాలేరు, అందరూ వెళ్ళిన చోటకి వీళ్ళు వెళ్ళలేరు. కానీ వీళ్ళకి వచ్చిన ఒక్క అవకాశాన్ని ఏం చేస్తున్నా తెలుసా? ప్రభువా నన్ను దాటిపోకు, ఈరోజు కానీ నువ్వు నన్ను దాటికెళ్ళిపోతే ఇంకెన్నటికీ మరలా నేను చూస్తాను. దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనము చేజార్చుకున్నట్లయితే అటువంటి అవకాశం మరలా మన జీవితంలో వస్తుందో రాదో కూడా మనకు తెలీదు. దావీదు అన్నాడు, యెరూషలేములో దేవాలయం కడుతున్నాం, యెరూషలేములో దేవాలయం కడుతున్నాం, దేవాలయం కట్టడానికి నేను ఇన్ని మణుగులు వెండి ఇస్తున్నాను, ఇన్ని మణుగులు బంగారం ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, నా డబ్బుతో నేను ఒక్కడనే కట్టుకుంటే ఇది దావీదు మందిరం అంటారు. మీరందరూ భాగస్వామ్యం పంచుకోవాలి. కనుక దేవుడు మీకు ఇచ్చిన కొలది, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ప్రతి వారు కూడా దేవుని మందిర నిర్మాణం కొరకు మీరు తీసుకురండి అంటే వాళ్ళందరూ కూడా మణుగులు బంగారం వెండి తీసుకొచ్చి దేవాలయానికి ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ హక్కు కలిగి ఉన్నారు. ఏమన్నా తెలుసా? ఇది దావీదు మందిరం అనరు, ఇది మా మందిరం. ఏమంటారమ్మా? మా మందిరం. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వెన్నో ఆటలు ఖర్చు పెట్టుకుంటావు. ఈ అవకాశంలో నువ్వు భాగాన్ని పంచుకోకపోతే ఇది నాది అనేటువంటి హక్కు నీకు ఉండదు, నాదనేటువంటి హక్కు నీకు ఉండదు. ఎందుకో ఎవరో చేసుకుంటున్నారు, పాస్టర్ గారు చేసుకుంటున్నారు, లేదా కొంతమంది విశ్వాసులు చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. మనమందరము కూడా గమనించాలి. ఏంటో తెలుసా? నేను కూడా ఇందులో భాగస్తున్నే, నేను కూడా హక్కు కలిగి ఉన్నాను అనేటువంటి భావనతో ఉండాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు ఒక్కడో కట్టలేక కాదు, సొలొమోను ఒక్కడో కట్టలేక కాదు, కడతాడు. అప్పుడు మీకు భాగం ఉండదు. దేవుడు అందరికి అవకాశం ఇచ్చాడు. ఎందుకనంటే మీరు భాగాన్ని పంచుకోవాలని, అది మాది అని ఫీల్ అవ్వాలని. పొరుగు వానితో అనవద్దు. నువ్వెవరికైనా అప్పిస్తానన్నావా, నువ్వెవరికైనా డబ్బులు ఇస్తానన్నావా, నీ దగ్గర డబ్బులు పెట్టుకుని కూడా రేపు రా ఎల్లుండి రా అని అంటే సులువుగా ఒకసారి ఇచ్చేస్తే సులువుగా వచ్చేసి అనుకుంటారని కొంతమంది 10 సార్లు తిప్పించుకుని, చెప్పండి, 10 సార్లు తిప్పించుకుని ఇస్తారు. దేవుడు అంటున్నాడు, నువ్వు డబ్బులు ఇస్తాను అని అంటే నీ దగ్గర ఉంటే ఇచ్చేయి, నీ దగ్గర లేకపోతే నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉండి కూడా మనుషులను తిప్పుకోవద్దు. ఎందుకనంటే నీకు అందుబాటులో ఉంది. నీకు అందుబాటులో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అన్నటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుబాటులో ఉండటానికి మూడు ఆటంకాలు ఉన్నాయి. యేసయ్య అందరికి అందుబాటులో ఉన్నాడు, శిష్యులకు అందుబాటులో ఉన్నాడు, దారంతా వెళ్ళే వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండటానికి 3 ఆటంకాలు. మొదటి ఆటంకము స్వార్థము. మొదటి ఆటంకం ఏంటన్నమాట? స్వార్థము. వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఏమని చెప్తుందనంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రియులరా, మీరు గమనించండి. కోడి పకోడీ దగ్గరికి వెళ్ళాడు వీడు. కోడి పకోడీ దగ్గరికి వెళ్ళి 500 కాగితం ఇచ్చి 1 కేజీ పకోడీ అన్నాడు. రేట్ అడగలేదు. 500 కాగితం ఇచ్చి కేజీ కోడి పకోడీ కొనుక్కున్నాడు. ఓకే. కానీ మందిరంలోకి వచ్చినప్పుడు ఏమనంటే, ఈ డబ్బులు వేసేస్తే పాస్టర్ గారు బాగుపడిపోతారో, సంఘం బాగుపడిపోద్దని కొట్టు దగ్గరికి వెళ్ళి 20 రూపాయల కాగితాలు మార్చుకొచ్చి 10 రూపాయలు మార్చుకొచ్చి ఇక్కడ వేస్తావు అనగా నువ్వు తినే దగ్గర నో రిస్ట్రిక్షన్. ఏమైందమ్మా? ఒక ఆవిడైతే మమ్మల్ని ఏమని తెలుసా, చిల్లర మీరు ఇచ్చేయచ్చు కదండి అమ్మగారు అన్నది. చిల్లర మేము ఇచ్చేయాలంటారు. చిల్లర మీరే ఇచ్చేయచ్చు కదండి అమ్మగారు అన్నది ఒక ఆవిడ. అంటే దేవుడు ఎలా కనపడుతున్నాడు నీకు? చిల్లరల్లో కనపడుతున్నాడు అన్నమాట. రోడ్డు మీద కొద్ది వాళ్ళు కాస్తున్నారు, చిల్లర ఇచ్చుకుంటారు వాళ్ళు అంటున్నారు. 10 రూపాయలు ఎవడన్నా అయిపోతే నీ మొఖాన 10 రూపాయలు కొనలేవా అంటున్నారు. ఆల్పాలం కూడా చేస్తలేదు దేవుడు, ఆల్పాలం కూడా చేయట్లేదు దేవుడు. అందుచేత నీ సొంత కార్యాల్లో నువ్వు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు,
దేవుని కార్యాల్లో నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా కూడా నువ్వేం చేస్తున్నావంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ భూలోకంలో లేనంత పిసినారితనం అంతా కూడా నీకు ఎవరి దగ్గరికి వచ్చినప్పటికి వచ్చేస్తుంది చెప్పండి? దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి లోకంలో లేనంత పిసినారితనం నీకు వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, వారి వారి క్రియలు చొప్పున వాళ్ళకి చెప్పండి, వారు వారి క్రియలు చొప్పున. ఓ విషయం చెప్తున్నాను చూడండి. ఈ వారంలో పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారు బైబిల్ మిషన్ పాస్టర్ గారు ఇక్కడ కూడా ప్రసంగం చేశాడు. ఆయన మీకు గుర్తుందో లేదో, పందిపిల్ల గురించి చెప్పాడు. గుర్తుందా? ఆయన ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు మీ చర్చిలో నుంచి ఎవరైనా బయటకు ఉద్యోగం వెళ్తుంటే మీరు ఒక పని చేయండి. నేను అదే చేశాను అన్నాడు. అదేంటనంటే, ఆయన చర్చిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనుకోండి. హైదరాబాద్ వెళ్ళిపోతుంటే వాళ్ళకు ఒక స్టీల్, ఇప్పుడు సందపెట్టు ఉందా, అలాంటిది చిన్న స్టీల్ సందపెట్టు కొని ఇస్తాడటండి. స్టీల్ సందపెట్టు కొనిచ్చి ఆయన స్టిక్కర్ దాని మీద అంటిస్తాడట. ఒక వాక్యము, ఆయన ఫోటోవు, ఫోన్ నెంబర్ ఉంటుందట. దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుందట. తాళం వేసేస్తాడట. దేనికి? తాళమై ఈయన వేసేసుకుని ఈయన దగ్గర పెట్టుకుంటాడట. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, నువ్వు కరెక్ట్గా దశంభాగం తీసేయి అని చెప్పేసి ఆయన ఎందుకు ఫోన్ చేశాడంటే వేరే విషయంతో ఫోన్ చేసి అన్నాడు, ఈ వారంలో హైదరాబాద్ నుంచి 2 డబ్బాలు వచ్చినాయండి అయ్యగారు అన్నాడు. ఏం డబ్బాలు అని అడిగితే మొత్తం ఈ హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు. ఓ డబ్బాలో 64,000 ఉన్నాయంట, ఓ డబ్బాలో 56,000 ఉన్నాయట. 2 డబ్బాలు వచ్చినాయండి అయ్యగారు, మీరు కూడా అలా చేయండి అన్నాడు. హైదరాబాద్ వెళ్ళే వాడిని ఎప్పుడైనా నేను ఫోన్ చేసి నీ దశంభాగం పంపించమని నేను ఎప్పుడైనా అడిగానా? ఉద్యోగం వచ్చి ఎక్కడికన్నా పోతున్నా వాడిని నీ దశంభాగం నా దగ్గర పంపించమని నేను ఎప్పుడైనా అడిగానా? అడగలేదు. ఈయన అంటున్నాడు, ఇది ఒక సేవ అండి, ఈ సంఘం మీద ఎంత వస్తుందో దానికి మించి ఆ డబ్బాల ద్వారా వస్తుందండి అని చెప్పేసి ఆయన చెప్పి, మీరు ఇలాగ చేయండి మెసేజ్. నువ్వు అయితే చేస్తున్నావు అయినా నేనైతే చేయలేను. అది నా మెంటాలిటీ కూడా కాదు. నన్ను పిలిచినోడు నమ్మదగినోడు. నేను ఏ రోజున కూడా మీ దశంభాగం పంపించమని నా 36 ఏళ్ళ చరిత్రలో ఎవరి దగ్గరికి ఫోన్ చేసి మీ దశంభాగం పంపించండి అన్నాడు. మన కార్యక్రమం చేస్తున్నాం, దూరంలో ఉన్నవాడికి అమ్మ మీరేమైనా డబ్బులు పంపించండి రా, కొయిటలో ఉన్నారు కదా అని నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. కనీసం నేను స్కానింగ్ నెంబర్ కూడా కొంతమంది అడిగారని నా గ్రూప్లో పెట్టాను తప్ప, లేకపోతే ఆ స్కానర్ కూడా నేను గ్రూప్లో పెట్టను. అక్కడ ఏమని మెన్షన్ చేశానంటే చర్చ్ వాళ్ళకి మాత్రమే అని పెట్టాను, బయటోడిది కూడా మనకు అక్కర్లా. ఎంత ఎలా బిజినెస్ జరుగుతుంది బయట, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మన చర్చ్ వాళ్ళందరూ దశంభాగాలు ఇస్తే మనం ఎదటోడిది చూడవలసిన అవసరం లేదు. మనమే ఇస్తాం. 350 సైకిళ్ళు ఇచ్చాం, 10 మోటార్ సైకిళ్ళు ఇచ్చాం, ఎన్ని ఊర్లో సువార్త చేసామో. నా ఇంటి దగ్గర 3-4 సూట్ కేసులు ఫోటోలు ఉన్నాయండి. పాత ఫోటోలు కావాలన్నారని తీస్తే ఎవడో సువార్త చేయలేనప్పుడు చేసాం మనం. దేవుని స్తోత్రం చెప్పిందాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేసాం. ప్రభువా నా జీవితం ధన్యమైపోయింది, ఎంత సేవ చేసాం నాయన. మా పిల్లలు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అల్లాకి వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఎక్కడ సువార్త జరుగుతుంటే అక్కడ సువార్తకి వెళ్ళిపోయాం, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. గొప్ప సేవ చేసాం. నువ్వెందుకు బద్దకిచ్చావని దేవుడు నన్ను అడగడు. ఎందుకనంటే బద్ధకం లేకుండా దేవుని సేవ చేశాను. నేను ఈరోజు పిలుచుకున్న నా దేవుని చేత బలాన్ని నమ్మకమైనటువంటి దాసుడు అనుకునేలాగే నేను పనిచేశాను. నీ కృతజ్ఞత లేదా? ఓకే, నో ప్రాబ్లం. పాస్టర్ గారు బాగుపడుతున్నారా, నువ్వు ఇచ్చిన దాంతో బాగుపడ్డారు అనుకుంటున్నావా? నేను నమ్మకంగా ఆయన పని చేశాను. ఇక్కడి నుంచి సహాయం ఇక్కడి నుంచి రాకపోతే వేరొక చోట నుంచి సహాయం ఇచ్చి దేవుడు నన్ను నిలబెట్టాడు. కొంతమందికి ఇచ్చుటలో ఉన్న ఔన్నత్యం తెలుసుకున్నారు. 10,000 ఉద్యోగం అయితే 1,000 రూపాయలు దేవుడికి ఇస్తేనే కానీ వాళ్ళ డబ్బులు తీసుకోలేని వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. మీ వల్లే సంఘం నిలబడిన, అభివృద్ధి చెందిన, ఇంత శాఖోపశాఖలుగా అనేక రాష్ట్రాల్లో మనం సేవ చేయటానికి కారణం నమ్మకస్తులు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు అందుబాటులో ఉండాలి, నీ డబ్బులు అందుబాటులో ఉండాలి, పరిస్థితి అందుబాటులో ఉండాలి. 200 మంది పాస్టర్లను కాకెత్తే మాకు వచ్చిన పోల్ను 400. నాకు గుండె దడకపోతుంది. ఎందుకంటే వచ్చినోడికి 500 ఇస్తామన్నాం. భోజనాలు మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు 500 మంది వస్తే రోజుకి 2,50,000 ఛార్జీలకి అవుతుంది. ప్రభువా నేను భయపడలేదు, నీ వైపుకి చూస్తున్నా. దీనికి ఒక రూల్ ఎట్టాలని 9:30 లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇస్తాం. అంతేగాని మీటింగ్ ముగించేటప్పుడు కూడా వస్తాడు ఒకడు వచ్చి, అయ్యగారు అక్కడ ఆగిపోయిందండి బండి, పెట్రోల్ అయిపోయిందండి అని చేత ఇప్పుడు వచ్చానండి 500 నాకు ఇచ్చాను అంటాడు. నేను ఎక్కడ తెచ్చాను?
అంచేత అందరి భాగస్వామి, ఇంతమంది దేవుని దాసులు ఇక్కడ తొక్కాలి, ఈ స్థలాన్ని అడుగు పెట్టాలి అని ఆలోచన చేత ఈ కార్యక్రమం చేపట్టాం. ఏం జరుగుతుందో తెలీదు, కానీ గుండె దడెక్కుతుంది. కానీ ఓ పక్కన దేవుడు, ఆ గుండె దేవుడు నమ్ముతుంది, దేవుడు కార్యాలు చేసేటువంటి వాడు. ఎందుచేతనంటే నువ్వు ఎప్పుడైతే అందుబాటులో ఉంటావో నీ ధనము కూడా దేవుడికి అందుబాటులో ఉంటుంది, నీకున్న తలాంతులు దేవుడికి అందుబాటులో ఉంటాయి. నువ్వు ఏదైనా సరే దేవుడికి ఇవ్వటానికి ఏమాత్రం కూడా వెనకాడేటువంటి వాడు కాదు. మేము దేనికి డిసైడ్ అయిపోయామని అంటే, ఒకవేళ డబ్బులు సరిపోతే బంగారం అన్న తాకట్టేసి తెచ్చి సాధ్యలు ఇద్దాం, మనం అన్నాం కదా మాట అని డిసైడ్ అయ్యాం మా ఇంట్లో. ఎందుచేతనంటే పరిస్థితి ఇలా ఉంటుంది. సేవ అనేటువంటిది చేసేటువంటి వాడికి అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవది, సర్వింగ్ లైక్ జీసస్ మీన్స్ బీయింగ్ గ్రేట్ఫుల్. యేసయ్యలాగా సేవ చేయటం అంటే కృతజ్ఞత కలిగి ఉండుట. దేవుడు నీకు ఇచ్చినటువంటి పొజిషన్ బట్టి నువ్వెంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? కట్టుకోవడానికి సరైన చీరలో కూడా లేనటువంటి నీవు ఎక్కడెట్టుకోవాలో అని బీరువాలు కొంటున్నావు. దేనికోసం? బీరువా తెరిస్తే ఖాళీ బీరువా. ఈ రోజున బీరువాలే కొంటున్నావు నువ్వు చీరలు పెట్టుకోవటానికి. ఈ బ్రతుకు ఎలాంటి బ్రతుకు ఎలా మారిపోయింది? దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చాడు? కలిగిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీకు ఇలాగ జీతం లేనోళ్ళు దేవుడికి నమ్మకంగా ఉన్నారు. నేను నిజం చెప్తున్నాను, నమ్మండి. మన చర్చిలో నిరుపేదరాలు ఆవిడ ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చిందండి. గోసంగ నరసమ్మ గారు ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చింది. ఆవిడ ఇస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇంకొకరు ఉన్నారు భార్యాభర్తలు, వాళ్ళ పేటలోనే లేనోళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు అటుకొచ్చి 2000 కట్టారు. ఆ కుర్రాడు అసలు మన చర్చికే సరిగ్గా రాడు. భార్య పట్టుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరికి కట్టింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది నా పని, దేవుడి పని అంటే నా పని అని భావించారు. అందుచేతనే దేవుడికి వాళ్ళు ఇవ్వగలిగారు. స్వార్థంతో ఆలోచించిన వాడు దేవుడి కోసం ఏమి చేయలేడు. వాక్యంలో మొట్టమొదటి ఆబ్స్టికల్ ఏంటంటే స్వార్థం. రెండవ ఆబ్స్టికల్ ఏంటంటే పెర్ఫెక్షన్. సరైన టైం వచ్చినప్పుడు ఇద్దాంలే. సరైన టైం కోసము నువ్వు ఎదురు చూస్తే విత్తలేవు, కొయ్యలేవు అని బైబిల్ చెప్తుంది. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘాలను కనిపెట్టేవాడు కొయ్యడు. హైదరాబాద్ ఫోన్ చేసి అక్కడ ఏమైనా మేఘమట్టిందా అని హైదరాబాద్ వాడిని అడుగుతున్నాడు. వీడు ఇక్కడ కోత కోయినాకి, ఇక్కడ కోత ఏమి ఇక్కడ ఫోన్ ఎవరికి చేస్తున్నాడు? హైదరాబాద్ వాడు చేసి అక్కడ ఏమైనా మేఘం పట్టిందా అన్న. ఇది నడిచి వచ్చేది మేఘం ఇక్కడ కనుకుంటున్నాడు. మాసరా, నువ్వు ఎప్పటికైనా కోత కోయగలవా ఇలాగా ఫోన్లు చేస్తేని? నువ్వు ఇక్కడ మేఘం చూసుకో, అక్కడ మేఘం కాదు. ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారండి, ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారు. అంచేత గాలి కోసం చూసేవాడు విత్తలేడు, మేఘం కోసం చూసేవాడు కొయ్యలేడు. నీకు టైం ఉన్నప్పుడు అది చెయ్యి, దేవుడే ఫలింపజేస్తాడు. ఇది రెండవది. మూడవది మెటీరియలిజం. దేవుడికి 1000 రూపాయలు ఇచ్చే బదులు నా ఇంట్లో పలానా వస్తువు లేదు, అది కొనుక్కుంటే బాగుంది కదా, లేకపోతే అచ్చేత్త బాగుంటుంది, ఇచ్చేత్త బాగుంటుంది అని చెప్పేసి వాటి కోసం చూస్తున్నావు కానీ, మెటీరియల్స్ సంపాదించుకోవడానికి చూస్తున్నావు కానీ దేవుడి దగ్గర మెరిట్ సంపాదించుకోవడానికి నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయట్లా. ఇవి ఆబ్స్టికల్స్. రెండవది, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరైనా కృతజ్ఞత చెప్పక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. కానీ ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. యేసయ్య జీవితంలో మనం ఏం చూస్తామని అంటే కృతజ్ఞత అనేటువంటిది యేసయ్య జీవితంలో చూస్తాం. కనుక మనం ఎందుకు ఆయన సేవ చేయాలని అంటే దేవుడు నన్ను బ్రతికించాడు, చచ్చిపోవలసిన దాన్ని నన్ను దేవుడు బ్రతికించాడు, నేను అందుకు ఆయన సేవ చేస్తాను, ఆయనకు రుణపడి ఉంటాను, ఆయన పని నేను చేస్తాను అని మనం చేయగలిగేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి అనేటువంటి సంగతి. నేను విమర్శించేటువంటి వాడు దేవుడి సేవకు పనిచేయడు. అది మాత్రమే కాదు, తప్పుడు ఉద్దేశం ఉన్నటువంటి వాడు కూడా దేవుడు పనిచేయడు. అంచేత ఈసారి నేను ఏం నిర్ణయించుకున్నానంటే ఎవరు సందాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు వచ్చే వారం చదువుతాం, ఎంత ఖర్చు అయిందో కూడా మీకు చెప్తాం. దాన్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు పేర్లు చెప్తలేదు కదా, వాళ్ళలో కొట్టిపోతాను అనుకుంటున్నారు కొన్ని క్యాండిడేట్లు. అంచేత ఎవరు ఎంత సంద ఇచ్చారో చెప్తాము, ఎంత ఖర్చు అయిందో చెప్తాము. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే సేవ ఎలా నడుస్తుంది అనేటువంటిది విషయం తెలుస్తుంది. ఎందుకనంటే కొంతమందికి బాధ్యత లేకుండా ఉన్నటువంటి వారు, భయం లేని, మా నాన్నగారు అంటుండేవారు, భయం లేని కోడి ఎక్కడ ఎడుతుందంటే గుడ్డు. అలాంటి భయం లేని కోళ్ళు ఉన్నాయి కొన్ని ఇక్కడ.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా కొంతమంది ఇంట్లో ఇద్దరు ఉన్నారు కానీ 5,000 ఇచ్చారు. కొంతమంది ఇంట్లో ముగ్గురే ఉన్నారు 10,000 ఇచ్చారు. కొంతమంది 5 తింటారండి, ఒకరికి కూడా ఇవ్వలే. అది మన పరిస్థితి అయిపోయింది. నేను తింటున్నందుకు అంటలేదు, బాధ్యత లేనందుకు అంటున్నాను అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు యేసయ్య ఎవరన్నమాట? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? రొట్టెను పట్టుకుని వందనాలు నాయనా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను తింటున్నాను, నువ్వు ఇవ్వకపోతే నేను తినలేను. నాతో పాటు అన్నం వండుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తినేటువంటి యోగ్యత చాలామందికి లేదు. ఇంటికాడ కావలసిన కూర వండించుకుని తినటానికి కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారిగా మనం ఉన్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనం కృతజ్ఞత కలిగి ఉండటమే కాదు, మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. సర్వింగ్ లైక్ జీసస్ మీన్స్ బీయింగ్ ఫెయిత్ఫుల్. యేసులాగా సేవ చేయటం అంటే నమ్మకంగా ఉండటం. అక్కడ పంపించేశాను కానుకలు, ఇక్కడ పంపించేశాను కాదు. నీకు ఎవరు సేవ చేస్తున్నాడు, నీ వెనకాల ఎవరు తిరుగుతున్నాడు, నీకోసం ఎవడు పని చేస్తున్నాడు. టీవీలో ఎవడో 2 సొలుగోలు చెప్పాడని స్కాన్ చేసేసి పంపించేస్తున్నావే. నీకోసం ప్రార్థిస్తున్న సంఘం, నీకోసం ప్రయాసపడుతున్నటువంటి సంఘం, ఈ సంఘం పట్ల నీకేం బాధ్యత ఉంది ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వు నన్ను గణపరుస్తున్నావు, నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన బలం కొలది మనమందరం కూడా ప్రయాసపడాలనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గృహ నిర్వాహకులందరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలి. గృహ నిర్వాహకులందరూ కూడా ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడు. మోసే, నా ఇల్లంతటిలోనూ నిన్ను నమ్మొచ్చా? దేవుడు నీకు ఏదైనా ఇస్తే నమ్మొచ్చా, లేకపోతే నొక్కెత్తవా? చెప్పండి. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, నిన్ను నమ్మొచ్చా? ఆయన పనికి ఉపయోగపడుతున్నావా? ఆయన దాంట్లో నువ్వు బాగానే పంచుకుంటున్నావా? దేనికోసం నీకు ఇచ్చాడు? దేవుడు అంటున్నాడు, దేవుడికి ఉపయోగపడలేదు ప్రతి తలాంతును తీసేసి ఉన్నవాడికే ఇస్తాడట. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలని అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండటం. 17:10 లోకాసు వార్త. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. మేము పనికొచ్చే వాళ్ళం కాదు నాయన, చెప్పింది కూడా మేము చేయలేదు, మాకు నచ్చింది మేము చేసాం, కానీ బాధ్యతను కూడా మేము నిర్వర్తించలేదు. మేము నమ్మకంగా పనిచేస్తాం ప్రభువా. ఒక రోజున నువ్వు చేసేది ఎవడు చూడకపోవచ్చు, ప్రపంచం అందరి ఎదురుగుండా ప్రభు నేను నిలబెట్టి బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని పిలిపించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు సేవ చేయటానికి ప్రయత్నం చేయండి. అది మాత్రమే కాదు, ఎక్కడ సేవ చేయాలి అక్కడ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ స్థలం ఇక్కడ కాకపోతే ఎక్కడ సేవ చేయాలో అక్కడికి నడిపించబడండి. అది మాత్రమే కాదు, నేను ఎందుకు రూపొందించబడ్డానో ఎరిగి దేవుడు మనకిచ్చిన రూపాన్ని బట్టి, మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి చోట కూడా ఆయన కొరకు సేవ చేద్దాం. అందుచేతనే యేసయ్య ఎలాగైపోతే తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించి, తండ్రి అంటున్నాడు, వీళ్ళందరూ రక్షణ పొందాలంటే నువ్వు చచ్చిపోవాలి అన్నప్పుడు అవమానమైన, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా శిలువ మీద చనిపోయి మనందరి కొరకు రక్షణ తీసుకొచ్చాడు. ఈ రోజున ఉచితంగా ఆ రక్షణ మనం అందరము కూడా అనుభవిస్తున్నాం కనుక మన కోసం దాసునిగా మారినటువంటి యేసు వైపుకు చూస్తూ ఆయన్ని మాదిరిగా చేసుకుని మనమందరము కూడా ఆయన సేవ చేయటానికి పూనుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.